అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోదరు మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 12వ తారీఖున తిరుపతి పట్టణం లీలా మహల్ జంక్షన్ దగ్గర సాయి ఎంజిఎం ఫంక్షన్ హాల్లో సౌత్ ఇండియా కురుబన్ అండ్ దంగర్ అంటే ఎన్ని రకాల పేర్లు ఏమున్నాయి అనొచ్చు, కానీ ఇదంతా ఒకే సందర్భం. సౌత్ ఇండియాలో 2 కోట్ల పైన మా జనాభా, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 10 కోట్ల పైన మా జనాభా. కాశ్మీర్లో గడి అంటారు, ఢిల్లీలో పాల్ సింగ్ అంటారు, రాజస్థాన్లో దేవాసి అంటారు, మధ్యప్రదేశ్లో గడారి అంటారు, అదేవిధంగా గుజరాత్లో రాయకా రబారి అంటారు, మహారాష్ట్రలో దంగర్ అంటారు, గోవాలో కానీ దంగర్ ప్లస్ కురుబ అంటారు, ఆంధ్రప్రదేశ్లో కురుబా అంటారు, తెలంగాణలో కురుమ అంటారు, తమిళనాడులో కురుబన్ అంటారు, కేరళలో కురుబన్ అంటారు. ఇంత బలమైన సామాజిక వర్గం ఇన్ని రోజులు ఎంతసేపు గొర్రెల కాపర్లుగానే మా వాళ్ళు జీవించినారు. గత శతాబ్దాల కాలం నుంచి దీనికి మొట్టమొదటిగా కర్ణాటక రాష్ట్రంలో ఒక రాజకీయ వెలుగు అనేది పుట్టినారు. అక్కడి నుంచి చిన్నగా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఇప్పుడిప్పుడే గౌరవనీయులు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి శకం నుంచి దక్షిణ భారతదేశంలోనే కురుబ సామాజికులు ఇంతమంది ఉన్నారని ఆశ్చర్యపోయినారు. దాని స్ఫూర్తి తీసుకొని ఉమ్మడి రాష్ట్రం విడిపోయినాక విభజిత ఆంధ్రప్రదేశ్లో 2016లో సంఘం స్టార్ట్ చేసింది. 2017 నుంచి ఇదే విజయవాడ ప్రెస్ క్లబ్లో కానీ ఆశ్చర్యపోయినారు. ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్ మీరు ఎవరన్నా ఏమన్నా అని చెప్పి మాట్లాడినారు. అంటే మీడియా దగ్గరికి వచ్చేదాన్ని కానీ మా వాళ్ళకి అవేర్నెస్ అంటే ఏమో ఒక భయం, ఒక తెలియని దీంతో వాళ్ళు అట్లా ఉన్నారు. చదువుకున్నాక మా పిల్లలందరూ ఈరోజు డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ, సర్పంచులుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలుగా కానీ చాలా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముందంజలకు రాగలిగినారు. ఇదే స్ఫూర్తితో దురదృష్టము తమిళనాడు మొన్న ఎలక్షన్ జనరల్ బాడీ జరిగితే తమిళనాడులో 30 లక్షల మంది కురుబ సామాజికులు ఉన్నారు. టీవీకే పార్టీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి విజయ్ గారు మన సోదరులు ఆటో రిక్షా వాళ్ళకి కానీ, కారు డ్రైవర్లకు కానీ, ఇంకా మిగతా వారికి కానీ అవకాశం ఇచ్చినారు. ఎందుకో మా కులాన్ని విస్మరించినారు. నేను బాధతో వాళ్ళని అడిగితే ఎవరు కానీ మాకు ఆ నాయకుడి దగ్గర పోయే అవకాశం కల్పించలేకపోయినారు, కాబట్టి మేము తీవ్రంగా నష్టపోయినాము. కాబట్టి దయచేసి ఈ ఆర్గనైజేషన్ సౌత్ అంతా మీరు తిప్పండి. కేరళలో కానీ మాకు అన్యాయం జరుగుతుంది, కానీ గోవాలో అవేర్నెస్ వచ్చింది. గోవాలో కురుబ కులానికి చెందిన చంద్రకాంత్ కవలేకర్ని మాజీ డిప్యూటీ సీఎం అతను ఇదే లాస్ట్ అక్టోబర్ 12వ తారీఖున పెట్టింది. ఆ రోజు ముఖ్య అతిథిగా తాడేపల్లికి ఇచ్చేసాం. ఆ రోజు కానీ ఒక పెద్ద ఈవెంట్ చేశాం. ఆ రోజు కానీ చాలా చక్కగా దగ్గర 2000 మంది లీడర్లు హాజరై దీని గురించి ఎంతో చక్కగా విశదీకరిస్తారు. ఇప్పుడు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా 2019లో వైఎస్ఆర్ పార్టీ మా కులాన్ని గుర్తించింది. ఏ విధంగా అంటే అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఎన్నో కుల సంఘాలు మీటింగ్, 1,00,000 మందితో మీటింగ్ జరిగింది మాది. 2019 జనవరి 13వ తారీఖున గౌరవనీయులైన సిద్ధరామయ్య గారు మాజీ ముఖ్యమంత్రి తను బ్యాక్ పెయిన్ వలన
నేను రాలేను నీ మీటింగ్కి అని చెప్పాను. సార్ ఏం దేనికి రాలేదంటే బ్లాక్ మెయిల్ అని. సార్ నేను హెలికాప్టర్ పెడతా వస్తా అన్న. అంటే ఆశ్చర్యపోయినారు. ఎవరు నువ్వు అంటే నేను కొత్తగా ప్రెసిడెంట్ అయినా, దయచేసి రండి సార్ అంటే కనీ విని ఎరగని రీతిలో ఆ రోజు జనాభాను చూసి అప్పటి వైఎస్ఆర్ పార్టీ 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అవకాశం ఇచ్చింది. 35 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇప్పుడున్న మంత్రి సవితమ్మ గారి తండ్రికి 1983లో గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు 14 శాఖలు ఇచ్చి రాష్ట్ర మంత్రిగా అతనికి అవకాశం కల్పించింది. 85 తరువాత 30 సంవత్సరాల తరువాత జగన్మోహన్ రెడ్డి గారు మా కుల యూనిటీని చూసి 2 ఎమ్మెల్యే 1 ఎంపీసే ఎంపీ హిందూపూర్ ఎంపీ అనేది టీడీపీకి కంచుకోట. అట్లా కంచుకోటలోనే సాధారణమైన ₹1 పెట్టకుండా సిఐ గోరంట మాధవ్ గారికి ఇస్తే అతను 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిచినాడు. ఈ స్ఫూర్తిని చూసి మాజీ అప్పుడు పెనుగొండ శాసనసభ్యులైన శంకరనారాయణ గారికి తన క్యాబినెట్లో బీసీ సంక్షేమ శాఖ ఇచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు శంకరనారాయణ గారు పనిచేస్తే 2 సంవత్సరాలు మా ఆడపడిచైన ఉషశ్రీ చరణ్ కళ్యాణలోకం అప్పుడు ఎమ్మెల్యే ఆమెకు అవకాశం కల్పించారు. అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు సుదీర్ఘంగా మా కుటుంబ జాతికి అవకాశం కల్పించారు. దాని తర్వాత గౌరవనీయులైన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు తన పాదయాత్ర యువగళం పాదయాత్రలో కుప్పంలోనే 35,000 ఓట్లు మాకు ఉన్నాయి, పలమనేరులో 35,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 2.5 లక్షల పైన మాట్లాడుతున్నారు. తన పాదయాత్రలో మా సమస్యలంతా ఇవి కర్నూలు చివరి అంచు వరకు అంటే కడప జిల్లా వరకు వచ్చినప్పుడు అరే వీళ్ళు ఇంతమంది ఉన్నారా అని చెప్పి యువ నాయకులైన లోకేష్ గారు గుర్తించేస్తారు. గుర్తించిన తక్షణమే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లు ఇచ్చినారు. 1 ఇస్తే సాగు దేవుడు అనుకుంటే 2 ఎంపీ సీట్లు ఇచ్చినారు. అదేవిధంగా పెనుగొండకు సవితమ్మ గారికి అవకాశం ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవకాశం ఇచ్చినారు. హిందూపూర్ ఎమ్మెల్యే టికెట్గా పూర్వ సంతతికి చెందిన దీపికా గారికి, అదేవిధంగా మాలకొండ శంకరనారాయణని అనంతపూర్ ఎంపీగా, అదేవిధంగా పెనుగొండకు ఉషశ్రీ చరణ్ గారు వీళ్ళు 3 టికెట్లు కేటాయించినారు, వీళ్ళు 3 టికెట్లు కేటాయించారు. అంటే రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటట్టుగా నేను చేయాలి. మా సంఘం అభివృద్ధి చెంది మా సంఘం ప్రతి ఒక్క మీటింగ్లోనూ మేము డిమాండ్ చేసిన దాన్ని గుర్తించి ఇరుపక్షాలు మాకు అవకాశం ఇచ్చినారు. ఈ పెద్ద జన సునామీలో తెలుగుదేశం పార్టీ తరఫున పెనుగొండ హిందూపూర్ నుంచి ఎంపీగా పార్థసారథి గారు, పెనుగొండ నుంచి మా సవితమ్మ, అదేవిధంగా కర్నూలు ఎంపీగా బస్సిపాటి నాగరాజు గారు గెలుపొందారు. మీరు కానీ మరి ఇంతమంది ఉన్నారని చెప్పి ఏకైక ఎమ్మెల్యే సవితమ్మ గారికి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో అవకాశం కల్పించినారు. లోకేష్ గారు, చంద్రబాబు. దీనికి మీ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గతంలో కానీ 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి దగ్గరికి మా కుటుంబాలకు కార్పొరేషన్ కావాలని ఒక 100 సార్లు పైన తిరిగిన ఇద్దరిని లోకేష్ గారు ఎక్కడున్నా పోవడం కలవడం రిప్రజెంటేషన్ ఇవ్వడం అన్న ఎందుకన్నా అంతా కలిసే ఉన్నారు కదన్నా అన్న లేదు మాకు చిరు వ్యాపారాలు చేసుకునే దానికి 8 రోజులు గొర్రెల కాపాలని మా వాళ్ళు ఉంటున్నారు, దయచేసి దీన్ని మార్పు తేవాలనే ఉద్దేశంతో. రెండోది ఒక గొర్రెల కాపరి అడవిలోకి పోయినా అంటే రోజులు లేదు, నెలలు లేదు, వారాలు లేదనమాట, పండగ ఉండదు, ఏమి ఉండదు. సో ఈ దైన్య స్థితి నుంచి మార్పు తేవాల అనే ఉద్దేశంతో కార్పొరేషన్ నాకు కానే కావాలని కొట్లాడితే 2019 జనవరిలో రాజమండ్రి జేఓబీసీ సభలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా కార్పొరేషన్ కేటాయించారు. ఆ కార్పొరేషన్ మొట్టమొదటి చైర్మన్ ఇప్పుడు మంత్రి గారైన సవితమ్మ గారికి అవకాశం. అదేవిధంగా ఇన్ని అవేర్నెస్ ఆంధ్రప్రదేశ్లో మనం తెచ్చింది చూసి
పక్క రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటకలో ఈ దేశానికి రాజకీయంగా తలమానిక. అక్కడున్న పెద్దలు కానీ ఈ సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఏ విధంగా పూర్వ కార్పొరేషన్ సాధించినారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కానీ సాధించాలని చెప్పి. రెండోది రాజకీయంగా ఈరోజు తమిళనాడు కానీ కేరళ కానీ అన్యాయం అయిపోతుంది. ఉదాహరణ, తెలంగాణలో 30 లక్షల మంది పైన ఉన్న మా వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం ఏం చేసిందంటే 75 లక్షల గొర్రెలు మేకలు 85% సబ్సిడీకి అప్పటి కేసీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చినారు. ఎందుకు? రాజకీయంగా కాదు, కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పదంలో పోవాలని చెప్పి ఆయన సాయం చేశారు. అదేవిధంగా కోకాపేటలో ఎక్కడ లేనట్టుగా 5 ఎకరాల భూమి 5 కోట్ల నిధులు కేటాయించారు. హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ గారు. ఏంటంటే మమ్మల్ని గుర్తించి చేయాలి. కానీ రాజకీయానికి వచ్చే కొద్దికి 2023 సార్వత్రిక ఎన్నికల్లో మా కులానికి ముందు చేయాలి. ఇది బాగా దానికి ఏమంటే మీ కులానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినాము. అది చాలా చాలా దురదృష్టం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు కేటాయిస్తే ఒకటి గద్వాల సరితా గారికి ఇచ్చినారు, రెండోది ఆలేరు వీర్ల ఐలయ్య గారికి ఇచ్చినారు. సరితమ్మ 5,000 స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. వీర్ల ఐలయ్య గారు 40,000 ఓట్లతో గెలిపించారు. అప్పుడు కర్ణాటక పోయి మా సామాజిక వర్గ పెద్దలంతా కూర్చొని ఎట్లా తిరిగి మాకు మంత్రివర్గంలో అక్కడ అవకాశం కల్పించండి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నారు, అక్కడ మాకు కావాలని మేము కొట్లాడాం. సౌత్ ఇండియా తరఫునే మేము కొట్లాడాం. కానీ దురదృష్టం ఏమంటే అక్కడ అతని మంత్రివర్గంలో ఏకంగా ఎక్కువగా అవకాశం కల్పించారు. మొన్నగానే నేను హైదరాబాద్ ప్రెస్ మీట్లో ఇదే ప్రశ్నించాను. ఇది 30 లక్షల మందికి ఒక మంత్రి కానీ లేకపోతే దురదృష్టము. కాబట్టి తప్పకుండా ఈ మంత్రివర్గంలో అతను తీసుకొని. రెండోది, ఉభయ రాష్ట్రాల్లో గతంలో కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా యజ్ఞమల్లేష్ పూర్వ అధ్యక్షుడికి అవకాశం ఇచ్చినారు. ఇక్కడ కానీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తన 2019లో కుప్పంలో మా కనకదాసు గారి గురుబల ఆరాధ్యదేవు కనకదాసు గారు, దాన్ని చెప్పాలంటే ఒక అర్ధగంట టైం మీడియా టైం వేస్ట్ చేసేసారు. ఆ రోజు ఆ విగ్రహావిష్కరణప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ కులాన్ని గుర్తిస్తాం, మీ కులంలో ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టులో న్యాయం చేస్తాం, మీకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాం. అదేవిధంగా తిరుమలలో కానీ కాళహస్తిలో కానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం కానీ ఇక్కడ ఇంద్రకీలాద్రి అయిన ఈడ కానీ విజయవాడ కానీ ఖచ్చితంగా బోర్డులో మీ కులానికి మేము అవకాశాలు కల్పిస్తాం. మీ ద్వారా మరో ఒక్కసారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా 5 కోట్ల నిధులు 5 ఎకరాల భూమి కేటాయించినారో చంద్రబాబు నాయుడు అడిగిన బీసీలకు తక్షణమే స్పందించి లోకేష్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నది అదే, త్వరలో ఈ నెల 12వ తారీఖున సౌత్ ఇండియా డెలిగేట్స్ అందరూ వస్తున్నారు. ఆ డెలిగేట్స్కి గౌరవనీయులైన మంత్రి సవితమ్మ గారిని ఈరోజు ఇన్వైట్ చేశానికి వచ్చినాను. అదేవిధంగా ఎంపీ పార్థసారథి గారు కానీ, మరో ఎంపీ బస్సుపాటి నారాయణ గారు కానీ, పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర ప్రసాద్ కానీ, వీరితో పాటు ఇంకొద్ది మంది అందరినీ సంయుక్తంగా సమావేశపరిచి మా కోరికలు నెరవేర్చుకునేదానికి ఇక్కడ గౌరవనీయులైన చంద్రబాబు గారు కలిసి తిరుపతి సమీపాన మాకు ల్యాండ్ ఇవ్వమని చెప్పి, అమరావతిలో మీకు ఎప్పుడైనా కేటాయించవచ్చు, అన్ని కులాలతో పాటు కేటాయించింది. తిరుపతి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంతో కాబట్టి మా కులం దేశంలో 10 కోట్ల మంది పైన వస్తుంటారు, వాళ్ళని ఆదరించాలని చెప్పి వాళ్ళకి అవకాశం కావాలి కాబట్టి ఒక కనక భవనం, ఒక కనక మండపం, ఒక కనక హాస్టల్, ఇది మా అజెండా. దీనికి ప్రభుత్వం వారు సానుకూలంగా అవకాశం ఇచ్చినా సంతోషం, లేదు ప్రభుత్వ ధరకే ఇచ్చినా దాన్ని తీసుకొని మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాబోయే 12వ తారీఖున ఇంకా రాజకీయంగా సౌత్ ఇండియా అంతా తిరిగి కొద్దిమంది ఈ గ్రూప్లో యాడ్ చేసుకుంటా మరింత విస్తరణ కులాభివృద్ధి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంపార్టెంట్ విషయం, ఈ భారతదేశంలోనే
హయ్యెస్ట్ జనాభా 1 కోటి మంది పైన ఉండేది మహారాష్ట్రలోనే ధన్గర్ అంటారు. అక్కడ ఈరోజు స్పీకర్గా మా కుటుంబ శాఖకు చెందిన వ్యక్తి. రీసెంట్గా ఫడ్నవీస్ గారు మా కులం మీద అభిమానంతో గత ఈ ఫిబ్రవరిలో రాజ్యసభకు రామరావు పట్టుబడే అతన్ని పంపించినారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలోనే అంత 1 నెల కాలేదు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ నాగరాజ గారికి అవకాశం కల్పించారు. అట్లా కేంద్రం బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా మా కులాన్ని, ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు 6 సంవత్సరాలు సుదీర్ఘ ముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు, మళ్ళీ 6 సంవత్సరాలు గవర్నర్గా చేశారు. వారు రిటైర్మెంట్ అనంతరం మళ్ళా మాకే అవకాశం కల్పించి మైసూరుకు చెందిన సిహెచ్ విజయశంకర్ని మేఘాలయ గవర్నర్గా కానీ జాతీయ బీజేపీ పార్టీ మాకు అవకాశాలు ఇచ్చింది. అదేవిధంగా గుజరాత్లో బాబుభాయ్ దేశాయ్ చేతని రాజ్యసభకు పంపించినారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అంటే 10 కోట్ల మందికి న్యాయం చేస్తుంది, ఇక్కడ కానీ న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై కుర్బా, జై కనకరాజు. ఇప్పుడు